నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. పోలియో రహిత సమాజంను కొనసాగించేందుకు తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల వయసులోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని డిప్యూటీ DM అండ్ HO డాక్టర్ శ్రీనివాసులు సూచించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆశా వర్కర్లు, ANMలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో పోలియో చుక్కల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని డిప్యూటీ DM అండ్ HO శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో రహిత సమాజాన్ని కొనసాగించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నిర్వహించే పోలియో చుక్కల ప్రత్యేక కార్యక్రమంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 54,456 మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ 339 కేంద్రాలలో 1356 నుండి వైద్య ఆరోగ్య సిబ్బందితో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 122 హైరిస్క్ ప్రాంతాలలోని పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పరిమళ, మాస్ మీడియా అధికారి చంద్రయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ మధు, బాలస్వామి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్జీ, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రేపు ఆదివారము ప్రపంచవ్యాప్తంగా మరి పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది. ఇండియాలో మొత్తం మీద భారతదేశం నుంచి పోలియో రహిత భారతదేశంగా 2012లో ప్రకటించబడడం జరిగింది. పక్కన ఉన్నటువంటి దేశాలైనటువంటి ముస్లిం కంట్రీస్లో ఉన్నటువంటి దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ లాంటి దేశాల్లో ఇంకా పోలియో ఉన్నది కాబట్టి ముందస్తు మేరకు అది పోలియో రాకుండా ఉండడానికి ప్రబలకుండా ఉండడానికి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఈరోజు రేపు పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా అవి అదనంగా పోలియో చుక్కలు వేస్తూ ఉన్నాము. మనకు ఈ వనపర్తి జిల్లాలో దాదాపు 54,456 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మరి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనకు 339 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1356 మంది స్టాఫ్ను డిప్యూట్ చేయడం జరిగింది. 122 హైరిస్క్ ఏరియాస్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. 226 పిట్ లైన్స్ అవి హైరిస్క్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోలియో కార్యక్రమం పాల్గొని మన పిల్లల జీవితాల్ని మన చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రొటీన్ ఇమ్యునైజేషన్లో భాగంగా కాకుండా ఇది అదనంగా వేస్తారు. నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ ఈరోజు మళ్ళీ సెకండ్ డోస్ మళ్ళీ పోలియో చుక్కలు వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ అందరూ కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు 5 సంవత్సరాల పిల్లలందరికీ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించుకొని మీ పిల్లల జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన కోరుతున్నాను.